ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, నాదొక చిన్న రిక్వెస్ట్. నేను సంగీత్కి నా దగ్గర మా అమ్మ చీరుంది, దాన్ని కట్టుకుంటాను. అమ్మ ఎలాగో లేదు కదా, చీర కట్టుకుంటే నా పక్కనే ఉన్నట్టుంటుంది. అందుకే కట్టుకుందాం అనుకుంటున్నాను. ఏంటే, మమ్మల్ని చూస్తుంటే ఆటలుగా ఉందా నీకు? లేదా చేతకాని వాళ్ళలా నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటావనుకుంటున్నావా? ఏమైంది నిషి? ఎందుకు ఉన్నట్టుండి అలా కోపడుతున్నావు? ఇంకేం కావాలన్నయ్యా? అసలు ఆ చీర ఈ మహాతల్లి కట్టుకోవాలన్న ఆలోచన రావటమే దరిద్రం. వాళ్ళ అమ్మ చీర తన పెళ్లి తంతులో కట్టుకుంటానంటుంది. అందులో తప్పే ఉంది నిష్క. ఆవిడేమైనా సమాజ సేవ చేస్తూ చనిపోయిందా వదినా? గుర్తుగా చీర కట్టుకోవడానికి? మా కుటుంబం పరువు తీసి చనిపోయింది. మా మావయ్యని చంపి చచ్చింది. ఆ మహాతల్లి వెళ్తూ వెళ్తూ మాకిచ్చిన బాధలు, అవమానాలు, నిందలు మేమింకా మోస్తూనే ఉన్నాం. మర్చిపోవాలనుకున్న పీడకల వాళ్ళమ్మ. అక్క, ఎందుకలా మాట్లాడుతున్నావు? పాపం జగదాత్రి అక్క ఎంత బాధపడుతుందో చూడు. నువ్వు నోర్మీసిరి. ఇవి పెద్దవాళ్ళ విషయాలు, నువ్వు కలుగ చేసుకోకు. ఒక క్రిమినల్ చీర సంగీత్లో వేసుకోవటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు నిష్క? నేను ఎవరా? అవును అవును, జగదాత్రి ఇప్పుడు మీ ఇంటి మనిషి కాదు. తను ఎలా ఉండాలో, ఏం వేసుకోవాలో మీరు చెప్పడానికి. ఇప్పుడు జగదాత్రి నా భార్య. తను వాళ్ళమ్మ చీర కట్టుకోవాలి అనుకుంటే కట్టుకుంటుంది. ఆపే అధికారం, వద్దనే రైట్ ఎవ్వరికీ లేవు. ఇంకొక విషయం, మీరు చెప్తున్నవన్నీ వాళ్ళమ్మగారు చేశారో లేదో నాకనవసరం. ఆవిడ నా భార్యకి జన్మనిచ్చిన తల్లి. ఆవిడ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. అది జగదాత్రి చెల్లైనా సరే. అందరూ సంతోషంగా ఉన్న టైంలో అందరి సంతోషాల్ని ఆవిరి చేయాలంటే నీ తర్వాతే అక్క. ఛ! ఏంటక్క, కేదార్ నిష్కని అన్నన్ని మాటలంటుంటే నువ్వేం అనడం లేదు? ఏమన్నాడు కాజీ? తనన్న దాంట్లో నిజం ఉంది కదా. జగదాత్రి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే రైట్ మనకెక్కడిది? అయినా గడిచిపోయిన గతాన్ని గుర్తు చేస్తూ ఇంకా ఎన్ని రోజులు జగదాత్రిని బాధ పెట్టాలని చూస్తారు? ఛే! దాత్రి, ఈ చీర నీకు చాలా బాగుంటుంది. తను వాళ్ళమ్మ చీర కట్టుకోవాలి అనుకుంటే కట్టుకుంటుంది. ఆపే అధికారం, వద్దనే రైట్ ఎవ్వరికీ లేవు. ఆవిడ నా భార్యకి జన్మనిచ్చిన తల్లి. ఆవిడ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. అది జగదాత్రి చెల్లైనా సరే. ఏంటమ్మా జగదాత్రమ్మ, మీ ఆయన గురించి తలుచుకొని తెగ మురిసిపోతున్నట్టున్నా? కాదు, మా అల్లరి పిల్ల సిరికి ముక్కు తోడు వేసే అబ్బాయి ఎక్కడ దొరుకుతాడని ఆలోచిస్తున్నాను. అక్క, నాకింకా టైం ఉందిలే కానీ నీ పెళ్లి గురించి చెప్పు. అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి జరగబోతుంది. ఎలా ఉందక్కా? చాలా భయంగా ఉంది. అదే నిషి ఇంకెన్ని గొడవలు చేస్తుందో అని భయంగా ఉందంటున్నాను. దాని మొహం, నీ పక్కన కేదార్ బావ ఉన్నంత వరకు అది నిన్ను మాట కూడా అనలేదు. బావ నిజంగా బంగారం అక్కా.
నువ్వు ఎప్పుడో వేసుకున్న డ్రెస్ కలర్తో సహా గుర్తు పెట్టుకున్నాడంటే నిజంగా గ్రేట్ అక్క. మనసులో ఎంత ప్రేమ ఉంటే తన లైఫ్ అంతా నిన్నే నింపేసుకొని ఉంటాడు. అయినా నువ్వు పెద్ద దొంగవి. ఎన్నిసార్లు అడిగినా కేదార్ నా ఫ్రెండే, అంతకు మించి ఏమీ లేదు అనేదానివి. నీ మాటల్లో ప్రేమ దాచినా కేదార్ బావ కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించేది. అప్పుడే నాకు తెలిసిపోయిందక్కా. అవునా? నా మీద ప్రేమ కేదార్ కళ్ళలో నీకు కనిపించిందా? మరి నాకెందుకెప్పుడు కనిపించలేదు? ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా కళ్ళు చూస్తేనే కదా తన గుండెల్లో నీ మీద ఎంత ప్రేముందో తెలిసేది. ఇక్కడున్నావా దాత్రి? నీకోసం లోపలంతా వెతుకుతున్నాను. ఇనుముకి అయస్కాంతం దూరంగా ఉండలేకపోయినట్టు మీ ఆయన కొంచెంసేపు కూడా నీకు దూరంగా ఉండలేడా? ష్! నోరు మూసుకొని వెళ్ళు. వెళ్తున్నానులేండి. బావా బావా, ఇవాల్టితో అక్క దృష్టిలో ఒక మెట్టెక్కేశావు. ఇంట్లో అక్క తర్వాత నా ఫేవరెట్ నువ్వే. ఏంటి దాత్రి కొత్తగా చూస్తున్నావు? నువ్వు కొత్తగా అనిపిస్తున్నావు కేదార్. నువ్వు చేసిన ఈ పనికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయివాణ్ణి చేయకు దాత్రి. అయినా నేనేం సహాయం చేయలేదు నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి. అది నా బాధ్యత. బయట ప్రపంచంలో ఎన్ని సమస్యలొచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలను. కానీ కుటుంబంలో కలహాలని ఎప్పుడూ ఎదుర్కోలేదు కేదార్. కుటుంబమే నా బలం, నా బలహీనత కూడా. ఇంట్లో వాళ్ళు నా మీద యుద్ధానికి వస్తే వాళ్లతో నేను పోరాడలేను. పోరాడినా గెలవలేను. గెలిచినా కూడా నేను ఆనందించలేను. నీ యుద్ధం నీ తరపున చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను దాత్రి. ఈ కేదార్ ఉండగా జగదాత్రి ఎప్పుడూ ఒంటరిగా పోరాడాల్సిన అవసరమే లేదు. ఆఖరికి నువ్వు నాతో పోరాడినా సరే అప్పుడు కూడా నీ పక్కన నేనుంటాను. దాత్రి, అయినా నీకోసం నేను కాకపోతే ఇంకెవరు నిలబడతారు చెప్పు? అవును, నువ్వు తప్ప ఇంకెవరు నిలబడతారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.